హాయ్ నేను సతీష్. ఓటింగ్ ట్రెండ్స్ చూస్తే ఎట్లా ఉందంటే అఫీషియల్ అండ్ అన్అఫీషియల్కి నేను ప్రెసెంట్ ఇప్పుడు అన్అఫీషియల్ అన్ని వెబ్సైట్స్, యూట్యూబ్ ఛానల్స్, ఇంకా అంటే ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో జరిగే అన్ని, అలాగే నాకున్న సోర్స్ ప్రకారం కూడా అఫీషియల్ కూడా కలిపి మిక్స్ చేసి చెబుతూ ఉంటా. అయితే ఇప్పుడు ఓటింగ్ ప్రస్తుతానికి చూసుకుంటే ఎట్లా ఉందంటే హౌస్ మేట్స్కి ఈ వారం పెద్ద ట్విస్ట్ ఉంటుందేమో, షాకింగ్ ఎలిమినేషన్ ఉంటుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఎటు బడ్డీస్గా పంపించారు కనుక హౌస్లోకి, ఇంకా జర్నీ కూడా ఇట్లాగే ఈ సీజన్ ఎటు టర్న్స్ ట్విస్ట్లు ఉంటాయి అంటున్నారు కనుక బడ్డీస్గా వచ్చాం కనుక బడ్డీస్గానే కొనసాగాల, ఈ సీజన్ అంతా అట్లాగే ఉంటుందా, ఎలిమినేషన్ కూడా అట్లాగే ఉంటుందా, వైల్డ్ కార్డ్స్ వచ్చేటప్పుడు కూడా బడ్డీస్గానే మళ్ళీ వస్తారు అనేసి ఒక డిస్కషన్ కూడా ఇప్పటికే హౌస్ మేట్స్ మధ్య జరిగింది. అలా ఈసారి బడ్డీస్గానే ఎట్లయితే హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారో ఎగ్జిట్ కూడా అట్లాగే ఉంటే మాత్రం హౌస్ మేట్స్కి ఫ్యూజ్లు ఎగిరిపోతాయి. ఎందుకంటే ఎప్పుడో సాధారణంగా ప్రతి సీజన్లో కూడా ఒక 16 వారాల్లో ఒకసారి 2 సార్లు డబుల్ ఎలిమినేషన్ అంటేనే షాక్ అవుతారు. అయ్యో, డబుల్ ఎలిమినేషన్, ఒక వారం ఇమ్యూనిటీ వచ్చినా బాగుండు, ఈలోకి మళ్ళీ కెప్టెన్సీ లేకపోతే ఇంకేదో టాస్కుల ద్వారా మరొక వారం ఇమ్యూనిటీ తెచ్చుకుంటూ ఉండొచ్చు అని. అలాంటి ఒక దెబ్బకి 2 పెట్లు అన్నట్టుగా ఒకేసారి ఎగిరిపోతామేమో ఒక భయం అయితే ఉంది. మరి ప్రస్తుతం ఓటింగ్ పరంగా చూసుకున్న ఆ ట్విస్ట్ కానీ బిగ్ బాస్ ఇచ్చాడంటే బడ్డీస్గా ఎంట్రీతో పాటు ఎగ్జిట్ కూడా బడ్డీగా ఉంటుందని మాత్రం. మరి ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారని చూసుకుంటే ఫస్ట్ వన్ విష్ణుప్రియ అయితే మంచిగానే ఓటింగ్ అయితే బాగా పడుతుంది. 32-34 కొనసాగుతూ ఉంది. కొద్దిగా అటు ఇటు అయినా కొన్ని చోట్ల ఇంకాస్త ఎక్కువ, కొన్ని చోట్ల తక్కువ. ఓవరాల్గా ఫైనల్గా చూస్తే ఈ పర్సంటేజ్ ఉంది. అయితే ఈ అమ్మాయి ఇంకా పాయింట్స్ మంచిగా తీస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఆర్గ్యుమెంట్స్ చేసుకోవాలి కరెక్ట్గా. ఇప్పుడు ఆమె ఒక మాట అన్నావు నాకు ఇంత నేషనల్ టీవీలో అని చెప్పి మణికంఠ అనేటప్పుడు సున్నితంగా ఉన్న, మృదువుగా ఉన్న అమ్మాయి లెక్క అనే టైప్ కామెంట్ చేసినప్పుడు ఆయన అంత ఫీల్ అయ్యాడు, హర్ట్ అయ్యాడు. ఇది ఎట్లా పోర్ట్రే అయింది, నువ్వు ఇలా నోరు జారేస్తానో అంటే ఆ నోటు దోల వల్ల నాకు ఒక లైఫ్ వచ్చింది, కెరీర్ వచ్చింది అని చెప్పింది. అట్ ది సేమ్ టైం మరి నువ్వు ఇట్లా మాట్లాడితే ఈ డిప్రెషన్లోకి పోయి ఇలా ఇంత నెగిటివ్ థింకింగ్తో ప్రతిసారి ఉంటే మరిదే ఎట్లా పోతుంది నేషనల్ టీవీలో? మరి నువ్వు కూడా చూసుకోవాలి కదా, ఆలోచించుకోవాలి కదా. నేను ఒక మాట అంటే కోట్ల మంది చూస్తారో నేర్చుకుంటారు అన్నావు కదా, మరి నువ్వు వచ్చినప్పటి నుంచి ఇట్లా ఏడుస్తూ కూర్చుంటే, నీ పర్సనల్ లైఫ్లోనే పదే తీస్తూ ఉంటే, మేడెక్కి దూకాలనుకున్న బిగ్ బాస్ ఇంట్లో దూకినవన్నీ చెబుతున్నావు కదా, ఈ హౌస్ నుంచి దాటితే ఇంక లైఫే లేదు, ఇంక నేను అనాథనని పదే ఓకే, అందరికి దీంట్లో విషాదం ఉంటుందని ఆ పాయింట్ మిగతా వాళ్ళ హౌస్ మేట్స్ అందరూ రీచ్ చేశారు. బట్ విష్ణుప్రియని ఒక పర్టికులర్గా ఒక పదం మీద, ఒక పాయింట్ మీద అతను పాయింట్అవుట్ చేస్తూ నామినేట్ చేశారు. ఇప్పుడు ఈమె కూడా అట్లాగే చేస్తుంటే బాగుండేది. ఇక్కడ మెయిన్ ఏంటంటే బయట ఎంత ఎంటర్టైనర్స్ అయినా హౌస్లోకి వచ్చిన తర్వాత ఇలా డిఫెండ్ గట్టిగా చేసుకోవాలి. అవతల వారిని కూడా ఆ లాజిక్స్తో వాళ్ళ పాయింట్స్ ఏమైనా ఉన్నాయని పట్టుకుని గట్టిగా ఆడింటే బాగుండేది, ఇంకా కనెక్ట్ అయ్యేది. బట్ విష్ణుప్రియకి అయితే ప్రస్తుతానికి పాత ఫ్యాన్ బేస్ వల్ల హౌస్ మేట్గా ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్గా పెద్దగా కనెక్ట్ అయింది. అబ్బా, ఇక్కడ భలే స్టాండ్ తీసుకుంది, ఇక్కడ మంచిగా ఆర్గ్యుమెంట్ చేసింది, లేకపోతే ఇక్కడ మంచిగా టాస్క్ బాగా ఎరగొట్టి సాడింది, ఇట్లాంటిది ఇంకా రాలా. ముందుగా ఉన్న ఫ్యాన్ బేస్ వల్ల మంచిగానే ఓటింగ్ అయితే ఉంది ప్రస్తుతానికి. నాగమణికంట చెప్పాం కదా, ఇతనికి ఒక 15-17% ఉంది. జనరల్గానే ఆ డిప్రెషన్లో ఉండేవారిని ఎవరైనా సరే తెలిసిన వాళ్ళందరూ వాళ్ళు ఒంటరిగా వదిలేయకండి, మాట్లాడండి. కొద్దిగా వాళ్ళ పట్ల సానుభూతి కార్నర్ ఉంటుంది. అది ఒక హెల్త్ ఇష్యూ సంబంధించి మానసిక సమస్య కనుక, అనారోగ్య సమస్య కనుక వాళ్ళ పట్ల సాధారణంగా సొసైటీలో అయినా సరే ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. వాళ్ళకు కొద్దిగా మోటివేట్ చేయడం, ఆ పబ్లిక్లోకి తీసుకురావడం, వాళ్ళకి కొద్దిగా ఎంకరేజ్ చేయడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అట్లా ఇక్కడ హౌస్లో కూడా అలాగే జరుగుతుంది. అండ్ సిచ్యువేషన్ చూస్తే ఎవరికైనా సరే కొంతమందికి అనుకుంటారు సింపతి కావాలని చేస్తుంటే, బయట ఒకలాగా వాళ్ళ సిస్టర్ నుంచి పోస్ట్స్ ఇవన్నీ వస్తాయి సోషల్ మీడియాలో. బట్ ఇతను హౌస్లో చూస్తే పదే అదే చేస్తారు, నాకు ఎవ్వరు లేరనేది మాట్లాడుతాడు. అంత డిప్రెషన్ ఏంటి, అంత అవసరం అని. కానీ ఆడియన్స్ అయితే సెట్ ఆఫ్ ఆడియన్స్ ఏదో ఒకటి తన కూతురు కోసం అంటున్నాడు కదా, ఈ సెంటిమెంట్కి అయితే కొంత బెండ్ అయ్యారు, ఆల్రెడీ కనెక్ట్ అయ్యారు. హౌస్లోకి వచ్చాక ఈ 4-5 రోజుల్లోనే అటెన్షన్ పెద్దగా సోషల్ మీడియాలో కొంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న, ఇన్స్టాగ్రామ్ కూడా 1,35,000 వరకు ఫాలోవర్స్ ఎదుర్కొన్న ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్గా ఫస్ట్ ఓటు బ్యాంక్ గ్రాప్ చేసిన ఎవరైనా ఉన్నాడంటే నాగమణికంఠ అని చెప్పొచ్చు. అది సింపతి అనుకోవచ్చు, ఇంకోటి అనుకోవచ్చు. మొత్తం ప్రస్తుతానికి 15-17% ఉంది. పాయింట్స్ ఉన్నా కానీ కన్ఫ్యూజ్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ డిప్రెషన్. అది తగ్గించుకొని ఇంకా లైమ్ లైట్లోకి వచ్చి ఇంకా అందరితో మింగిల్ అయ్యి పాయింట్ మీద, ఆట మీద ఫోకస్ పెడితే బాగుంటుంది అనేది నా ఫీలింగ్. ప్రస్తుతానికి పర్వాలేదు, సేవ్ చేయండి. తర్వాత మూడోది ఎవరు, పృథ్వీరాజ్. ఇతను కూడా ఒక 12-14% ఓటింగ్ ఉంది, కాస్త అటు ఇటుగా 12-14%. ఇతను కూడా మంచిగా పాయింట్లు పెడుతున్నాడు. ఈరోజు ఇప్పటికీ నేను వీడియో పబ్లిష్ చేశాను. ఈ టాస్క్లు ఆడేటప్పుడు కూడా, హూప్స్ టాస్క్ ఆడేటప్పుడు కూడా మంచి స్మార్ట్ మూవే, కాకపోతే లేట్ అయిపోయి. ఆలస్యం అమృతం విషం అంటారు కదా, ఇతని జర్నీ గమనిస్తే పాయింట్స్ పట్టుకుంటున్నాడు. ఆ రింగ్స్ తీసేటప్పుడు చేతితో టచ్ చేయకూడదు అన్నారు కదా, వాళ్ళ బాడీ అంతా టచ్ చేయకుండా జస్ట్ ఇలా భుజాల మీద నుంచి, హెడ్స్ మీద నుంచి ఒకరి నుంచి ఒకరికి పాస్ చేసుకుంటూ ఆ స్టార్ట్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్కి వెళ్ళిపోయారు. అలా అయితే మేము కూడా ఇలా నోటుతోనే, పళ్ళుతోనే పట్టుకొని ఇలా 1 by 1 ఇలా పట్టుకొని ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు కదని చెప్పి అది మంచి పాయింట్, లాజిక్, స్ట్రాటజీ. ఎవరు అబ్జెక్షన్ చేయడానికి లేదు. కానీ
ఇంప్లిమెంట్ చేయలేకపోయాడు. ఆ తర్వాత టాస్క్ అయిపోయిన తర్వాత అది ఆర్గ్యుమెంట్ చేశాడు తప్ప ముందే దీన్ని చేసి ఉంటే అబ్బా భలేగా స్మార్ట్ మూవ్ వాళ్ళకంటే ఈజీగా అయిపోయి ఉండేది వీళ్ళకి. అవి ఎటు హూప్స్ పెద్దగా ఉన్నాయి. ఈ చిన్న చిన్నవి కూడా కాదు, పెద్దగా రింగులు ఉన్నాయి. మనిషి ఇలా తలపై నుంచి వేసుకున్న నడుము వరకు తీసుకున్నంత అంత పెద్ద రింగ్స్ని కూడా హూప్స్ని కూడా వాళ్ళు ఒకరి నుంచి ఒకరు భుజాల నుంచి హెడ్ నుంచి ఇలా ట్రాన్స్ఫర్ చేశారు. పృథ్వీ చెప్పిన పాయింట్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. హైలైట్ చాలా ఈజీగా అయిపోతుంది. కానీ ఏమైంది ఆలస్యం అమృత విషయం, బట్ లేట్ అయిపోయారు. ఎనివే వాళ్ళైతే గెలిచి ఈ స్మార్ట్నెస్ ఉంది, కాకపోతే కర్ణుడి విద్యలాగా అక్కడకు రాకపోతే వృధా అయింది. బట్ ప్రెజెంట్ అయితే బాగుంది. ముందు ముందు ఇతర వల్ల కూడా కంటెంట్ వస్తుందని తిన్నాను అనుకుంటా. నెక్స్ట్ వన్ సోనియా బాగుంది, కానీ కొద్దిగా ఆత్మవిశ్వాసం మించి ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోవడం వల్ల ప్రధానంగా నిండా 4 రోజుల వల్ల 4 టాస్క్లు ఆడలా. ఫస్ట్ టాస్క్లు కూడా కాలే, కంప్లీట్గా ఇవ్వలేక మొదలయ్యి. బట్ అన్నింటికంటే ముందే పక్కగా నేను ఈ డైలాగులు పట్టుకోవాలి, అవసరాన్ని బట్టి సమయం సందర్భం వాడే వెళ్ళినట్టుగా ఆడపులి డైలాగ్ వాడడం కూడా ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్ అవసరమా అనే ఫీలింగ్ అయితే వైబ్ అయితే వచ్చింది. అఫ్ కోర్స్ ఇంకా మిగతా కంటెస్టెంట్స్ విషయంలో స్ట్రాంగ్గా ఉంది, లాజిక్స్ పట్టుకుంటుంది, పాయింట్ పట్టుకుంటుంది. తను చెప్పాలనుకున్న పాయింట్ గట్టిగా బిగించి చెప్పిన తర్వాత అదే పాయింట్ మీద మిగతా హౌస్ మేట్స్ అందరూ కూడా ఇంపాక్ట్ క్రియేట్ చేసే స్థాయిలో ఉంది. పైగా స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఫీలింగ్ కూడా హౌస్ మేట్స్కి అందరికీ వచ్చేసింది. ఈ అమ్మాయితో ఆర్గ్యుమెంట్స్ అయితే కష్టమని. సో ఎనీవే ఇంకా 9 నుంచి 11 ఉంది. కాకపోతే ఆ యాటిట్యూడ్, ఓవర్ కాన్ఫిడెన్స్, యారగెన్స్ ఈ 3 తగ్గించుకుంటే ఇంకా బెటర్ ఛాన్స్ ఉంటుంది. తర్వాత మరి బడ్డీస్గా వచ్చిన శేఖర్ భాష అండ్ బేబక్క వీళ్ళిద్దరు లీస్ట్లో ఉన్నారు. ఈ బడ్డీ ఈ వారం ఒకవేళ డబుల్ ధమాకా అయితే మాత్రం వెళ్ళిపోయిన ఆశ్చర్యపోకలు ఇద్దరు అలా పరిస్థితుంది. అతనికేమో 8 నుంచి 10% ఉంటే బేబక్కేమో 7 నుంచి 9% ఉంది. అయితే మొన్న వచ్చేటప్పుడు బక్కా బేబక్క అంటే నవ్వుతూ ఎంట్రీ ఇచ్చారు కదా, ఈసారి నవ్వుతూ కూడా ఎగ్జిట్ అయిపోతారు అన్నప్పుడు ప్రస్తుతానికి అయితే ఓటింగ్లో లిస్టులు అయితే ఉన్నారు. పైగా వీళ్ళిద్దరికీ చెప్పిన రీజన్స్ కూడా ఆల్మోస్ట్ సేమ్ టు సేమ్. మిగతా హౌస్ మేట్స్ అందరూ నామినేట్ చేసేటప్పుడు అతడికి యాక్టివ్గా లేవు, లేజీగా ఉంటున్నావు, ఎక్కువగా నిద్రపోతున్నావు, ఇనిషియేట్ తీసుకోవట్లే, హెల్ప్ చేయట్లే, పని చెప్పినా చేయట్లే, రూల్స్ పాటించట్లే, ఇవన్నీ ఆయనకి చెప్పారు. సో నువ్వు ఇనిషియేట్గా ఉండట్లే, రెస్పాన్సిబిలిటీగా లేవని. సేమ్ బేబక్ కూడా అదే చెప్పారు. మీరు కూడా సేమ్ రెస్పాన్సిబిలిటీ లేదని ఫస్ట్ డే చెప్పారు. ఆ పప్పు కుక్కర్ చుట్టే తిప్పారు, బీరకాయ చుట్టే తిప్పారు, ఇవన్నీ అయ్యాయి. ఆ తర్వాత సెకండ్ డే ఏంటి ఆమెకు, నేను రెస్పాన్సిబిలిటీ లేదు, నేను ఇంతమంది వేస్తారు కదా అని సెకండ్ డే కొద్దిగా స్ట్రిక్ట్గా ఉంటాను, ఒక్కరే వండుతానంటే ఈశ్వర అథారిటీ అన్నారు. ముందు రోజు రెస్పాన్సిబిలిటీ, నెక్స్ట్ డే అథారిటీ. సో మొత్తానికి ఎటు తిరిగినా ఆవిడ మీద ఎక్కువ నామినేషన్లు ఇలాంటి పాయింట్స్గా పడ్డాయి. ఎందుకంటే ఆవిడ తను గట్టిగా డిఫెండ్ చేసుకోకపోవడం వల్ల ఆడియన్స్ కనెక్ట్ అవ్వాలి, లేదంటే ఈరోజు ఉండే పరిస్థితి కాదు. ఎందుకంటే ఎగ్జాంపుల్ కూడా ఇందాక లైవ్లో కూడా బెజవాడ బేబక్క అంటే ఏంటి, మీరు ఆదిత్య అడుగుతాడు, మీరు హైదరాబాద్లో ఉంటారా విజయవాడలో ఉంటారంటే విజయవాడలో ఉంటారు, ఆయన బెజవాడ బేబక్క అనే క్యారెక్టర్ క్రియేట్ చేసా, దానికి ఏమైనా స్పెషల్ మాడ్యులేషన్ ఏమైనా మాట్లాడతారంటే ఆదిత్య అడిగి చెప్పింది, అవును స్పెషల్ మాడ్యులేషన్ తో మాట్లాడతా, ఎట్లా చేస్తాను ఆమె రీల్స్తో ఏదైతే పాపులర్ అయ్యిందో ఆ స్లాంగ్ అవన్నింటితో మాట్లాడేటప్పుడు అప్పుడు మనకంటే ఒక పాయింట్ అంటే ఎగ్జాక్ట్లీ నాకు ఇప్పుడు బెజవాడ బేబక్క కనపడింది, కానీ హౌస్లోకి వచ్చాక స్వీట్గా మాట్లాడేసరికి ఏంటి ఈమె ఎలా మాట్లాడుతుంది అని నేనే కన్ఫ్యూజ్ అయితే ట్రిగ్గర్ అవుతున్నాను అని లెక్క చెప్పాడు. ఎగ్జాక్ట్గా మెజారిటీ ఆడియన్స్ కూడా ఈ బెజవాడ బేబక్క అంటే తెలిసిన వాళ్ళు గుర్తుపట్టిన వాళ్ళు ఇప్పుడు హౌస్లోకి వస్తుంది అనేటప్పుడు కూడా సేమ్ ఈ మణికంటకు ఉండే ఫీలింగ్గా ఉండింది. బెజవాడ బేబక్క అంటే చాలా ఫన్ ఉంటుంది. అంత ఎందుకంటే ఏవి చూసాం మనం, ఎంత ఫన్నీగా అనిపించింది. అరే అందరికీ ఒక లెక్క, 13 మంది 8 ఒక లెక్క అనిపించింది, చాలా ఫన్నీగా. ఈ సీజన్ 8 ఎంటర్టైనర్ అంటే బేబక్క అనే ట్యాగ్ వేసుకుని వెళ్తుంది, తనను తాను ప్రూవ్ చేసుకుంటుంది. అప్పుడు రోహిణి వచ్చింది కదా, ఆమె కూడా సేమ్ హౌస్లో ఉన్నంతసేపు భయపడిపోయి ఓవర్ థింకింగ్ చేసి హైడ్ అయిపోయి బయటకు వచ్చాక కంటెస్టెంట్స్ ఈ సిచ్యువేషన్స్ని ఇమిటేట్ చేసి మిమిక్రీ చేసి ఇవన్నీ చేసి అరే రోహిణిలో ఎంత టాలెంట్ ఉందా అని బయట చాలా ఆపర్చునిటీస్ వచ్చాయి ఆమెకి. అలా ఈ బేబక్క కూడా ఇంత పెద్ద ప్లాట్ఫామ్ మీద నబీల్కి వాళ్ళకందరికి చెబుతుంది తప్ప ఈవిడలో ఉన్న ఆ స్పార్క్, ఆ ఫైర్, ఆ ఫన్, ఎంటర్టైనర్ ఇవన్నీ హైడ్ అయిపోయినాయి. సో అవి తీసుంటే బాగుండేది. ఇప్పుడేమో అంటుంది ఆ రోజు ఇప్పుడు మళ్ళీ ఈ ఆదిత్య ఓం అడిగేటప్పుడు అట్లాగే ఈ మణికంఠ అడిగేటప్పుడు మళ్ళీ కెమెరాతో ఆమె ఆ వీడియోస్లో ఆ రీల్స్లో ఎట్లా అయితే ఏ స్లాంగ్ ఏ మాడ్యులేషన్ ఎట్లా అయితే మాట్లాడేదో అలాంటి రీలే ఇప్పుడు చేస్తారు కదా, భలేగా ఉందో నవ్వుకున్నారు. ఇలాగ రోజు రెగ్యులర్గా చేస్తుంటే బాగుండేది, చేయకపోవడం వల్ల ఇప్పుడు ఈ పరిస్థితి డేంజర్ జోన్లో అయితే ఉంది. అలాగే ఇక్కడ ఆదిత్య ఒక మాట అన్నాడు మళ్ళీ, బేబక్క నేను మిమ్మల్ని అడిగా మీరు నాతో చెప్పకుండా కెమెరాతో మాట్లాడారు ఏంటి అని కూడా అడుగుతాడు. అడిగితే అప్పుడు ఏం చెప్పిందంటే మీరు ఇట్లా ప్రతిదానిలో కూడా కంటెంట్ ఇస్తే ఎలా మేము కనెక్ట్ అవుతాం లెక్క అంటే నేను అడిగితే నాకు చెప్పకుండా కెమెరా వైపు చూసి చెప్పారంటే అంటే ఇక్కడ కూడా కంటెంట్ ఫోకస్లోనే ఉన్నారు లెక్క. అయితే ఆవిడ ఏమంటుందంటే రోజు రీల్స్ చేసేదని వచ్చినప్పుడు చెప్పా బిగ్ బాస్కి ఇలా రోజు చేస్తారని, కానీ చేయట్లే. చేసి ఉంటే బాగుండేది. ఎంతసేపు ఆ పప్పు చుట్టూ కుక్కర చుట్టూ బీరకాయ కూర చుట్టూ తిరిగి ఈరోజు మళ్ళీ ఆ క్యాబేజీ కర్రీ గురించి మళ్ళీ అక్కడే ప్రెజర్ నేను వంట చేయడానికే వచ్చానని ఫీల్ అవుతుంది తప్ప ఆడియన్స్ని నాలో ఏం క్వాలిటీస్ చూసి మెచ్చుకోవాలి అని.
ఎంతో వంటలు చేసింది, చక్కగా ఉన్నాయి, రుచికరంగా ఉన్నాయి అని హౌస్ మేట్స్ కూడా మెచ్చుకుంటున్నారు. పైగా నామినేట్ చేశారు. సో, ఆవిడ గెలుచుకోవాల్సింది హౌస్ మేట్స్ మనసులు కాదు. ఎందుకంటే కంప్లెయింట్స్ చీఫ్‌కి కూడా వచ్చి చెప్పుకుంటుంది. ఏం పేరు ఆయన పేరు నిఖిల్‌తో కూడా. నేను ఎట్లా చేశాను, వాళ్ళొచ్చి కూర అడిగారు. మణికంఠ ఏమో చిన్నగా కట్ చేసాడు క్యాబేజీ, పెద్దగా చేయమని, ఉడకకపోతే మళ్ళీ నాకు మాట వస్తదేమో, మీ మనసులు గెలుచుకోవాలి, మీరు నామినేట్ చేయకూడదు అనుకుంటుంది తప్ప, వాళ్ళు నామినేట్ చేసినా హౌస్ మేట్స్ నిన్ను ఎలిమినేట్ కాకుండా ఉంచాలంటే ఆడియన్స్ మనసులు గెలుచుకోవాలనే పాయింట్‌ని ఎప్పుడైతే ఈ బేబక్ తెలుసుకుంటారో అప్పుడు ఆ హౌస్‌లో కొనసాగే అవకాశం ఉంటది. కానీ ఆవిడ తెలుసుకోలేకపోతుంది. హౌస్ మేట్స్ మనసులు గెలుచుకోవాలి, పర్ఫెక్ట్‌గా వంటలు చేయాలి. ఆ కిచెన్‌లోంచి కదలట్లే. ఉన్నంత సేపు అక్కడే ఉంటుందింక. ఎందుకంటే అక్కడ ఉండాలి కదా, వండాలి కదా అని చెప్పారు కదా! సో, ఇంకా వంటలు బాగా అద్భుతంగా వండేసి హౌస్ మేట్స్ అందరి మనసులు గెలుచుకొని నామినేషన్‌లోకి రాకుండా ఉందాము అనుకుంటుందేమో. అది జరిగే పని కాదు. ఎటు నామినేషన్‌లోకి వచ్చింది. ఈ వారం అయితే డేంజర్‌లో ఉంది. బర్త్‌డే అయితే బేబక్క, శేఖర్ భాష. సింగిల్ అయితే బేబక్క అన్నట్టు ప్రస్తుతానికి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఫుల్ అప్డేట్స్, అసలు ఎలిమినేషన్‌కి సంబంధించి ఫుల్ అప్డేట్స్ అయితే మీతో వెంటనే ఎర్లీగా షేర్ చేసుకుంటా. ఆ క్రేజీ అప్డేట్స్ రాగానే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి.